నిన్ను మంచం మీద నుంచి లేపేది ఏమిటి? నిన్ను సోఫా మీద కూర్చొని ఉండటం ఆపేది ఏమిటి? నిన్ను జిమ్కి తీసుకెళ్లేది ఏమిటి? అది నీ అలారం కాదు, నీ తల్లిదండ్రులు కాదు, నీ స్నేహితులు కాదు, అది నువ్వే. నిన్ను గెలిపించేది, నిన్ను ముందుకు తీసుకెళ్లేది ఒక్క నువ్వే. కాని మనసు ఎప్పుడూ కానీలు చెబుతుంది. కాని నేను అర్హుడు కాదు, కాని నేను తెలివైనవాడిని కాదు, కాని నేను సరైన స్కూల్లో చదవలేదు, కానీ నాకు డబ్బు లేదు. అలాంటివి. కానీ నువ్వు నీ భవిష్యత్తులో అడుగు పెట్టాలంటే నీ కానీని అధిగమించాలి. అలాగే మనసు ఎప్పుడూ దయాపార్టీ వేస్తుంది. నువ్వు ఎప్పుడూ నీ బాధలే గుర్తు చేసుకుంటూ నువ్వు చెయ్యలేనివి మాత్రమే ఆలోచిస్తూ ఉంటే అది నీ ఓటమి. సరే, 3 రోజులు నీకు దుఃఖం కావచ్చు. కాని ఆ 3 రోజులకు తర్వాత లేచి కొత్త ప్లాన్ వేసుకో. ఇంత చాలు అని చెప్పు. నువ్వు మారాలి అని నిర్ణయించుకో. మరియు నువ్వు అర్హత ఉన్న విజయాన్ని వెంబడించు. సాధించే వరకు ఆగకూడదు. ఎన్నిసార్లు నువ్వు ఫెయిలైనా, ఎవరైనా నిన్ను నమ్మకపోయినా, నీ కల సాధించే వరకు వెళ్ళాలి. నీ అలవాట్లపై విసుగొచ్చి పోరాడు. నీ ప్రతిరోజూ తప్పు పనులపై విసుగుచ్చి పోరాడు. మారిపో, లేకపోతే ఏమూ మారదు. ఒకరోజు నేను లేచి ఇక సాకులు వద్దని నిర్ణయించుకున్నాను. ఒకరోజు నేను లేచి ఇంకెవ్వరినీ నిందించడం ఆపేశాను. అద్దంలో నా ముఖం చూసి, రా బ్రో, ఏమి చేస్తున్నావ్? లేచి చూపించు నీ శక్తిని అన్నాను. లేచిపో, క్లాస్కి వెళ్ళు, హోంవర్క్ చెయ్యు, ఇతరులకంటే ముందే లేచిపో, ఇతరులకంటే ఆలస్యంగా నిద్రపో, ఎవ్వరూ చూడకపోయినా ఎక్కువ కష్టపడు. ఒకరోజు నిన్ను చూసి వారంటారు, ఇతను వేరే లెవెల్. అదే నీ టైటిల్ కావాలి. హీఈస్ బిల్ట్ డిఫరెంట్. నీ జీవితం నీ ఎంపికల ఫలితం. ప్రతిరోజు నీకు 2 మార్గాలుంటాయి. ఏది ఎంచుకోవాలో నువ్వే నిర్ణయిస్తావు. నువ్వు ఎందుకిక్కడున్నావో తెలుసుకో. నీ జీవితానికి నువ్వే బాధ్యత వహిస్తావు. ఈ ప్రపంచం నీకు అర్హత ఇచ్చేది కాదు. ఈ ప్రపంచం నువ్వు కష్టపడి సాధించిన దాన్ని ఇస్తుంది. గెలుపు ఎవరిపట్ల విశ్వాసం చూపించదు. నువ్వు అలసిపోయినా పట్టించుకోదు. నువ్వు ఎంత నిద్రపోయావో పట్టించుకోదు. నువ్వు ఎంత కష్టపడ్డావో పట్టించుకోదు. గెలుపు నీ నుండి అంతా కోరుతుంది, ఇంకా ఎక్కువ కోరుతుంది, కాని హామీ ఏమీ ఇవ్వదు. అయితే గెలుపు కోసం పరిగెత్తడం ఎందుకు? ఎందుకంటే నువ్వు ప్రయత్నించకపోతే గ్యారంటీగా జరిగేది ఓటమే. ఇప్పుడే సమయం. ప్రపంచానికి చూపించు, నేను ఇక్కడ వృధా కోసం రాలేదు అని. పోరాడు, పనిచెయ్యు, నేడు మొదలుపెట్టు, రేపు కొనసాగించు, మరియు ఆ అగ్ని ఎప్పటికీ ఆరిపోకుండా ఉంచు.